పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, నీవు మహాపరిశుద్ధుడవు నాయన, పరలోకమందున రాజువు నాయన. మేము బలహీనులము నాయన, ఈ లోకంలో కేవలం శరీరులుగా ఉన్న మమ్మల్ని ప్రభా మీ కృపచేత మీ ప్రేమ చేత రక్షించి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే జీవింపజేయును గనుక ప్రభా, మేము శరీర సంబంధంగా ఆలోచించక, శరీర సంబంధులుగా జీవించక, ఆత్మానుసారులుగా ఆయన క్రీస్తేసు సంబంధులుగా ఈ లోకంలో మీ కొరకు ప్రత్యేకంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో సమకూర్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రభా, బిడ్డలందరూ చేరి వచ్చి ఉండగా ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సంబంధమైన సంగతులు మీ బిడ్డలకి వినిపించండి. వారి హృదయాలను తెరవండి. వాక్యం వారి హృదయంలో విత్తబడి నాయన 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లు కృప దయచేయండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండుగా అనుగ్రహించండి. ప్రభా, నన్ను మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకొనమని ప్రభా, నా మాటలుగా కాక మీ మాటలుగా బోధించుటకు నాకు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, తన కృపలో భద్రపరుస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూచుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని చూచుచున్నాడు. ఆయన చూసే దేవుడు. మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, మన తలంపులలో మన ఆలోచనలో పుట్టక మునిపే ఆయనకి మనం ఏం ఆలోచిస్తామో కూడా తెలుసు. ఆయన సమస్తము తెలుసు. ఆయనకి మనల్ని చూస్తున్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. మన జీవితాలను ఆయన పరిశీలిస్తున్నాడు. అనుక్షణం ఆయన మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ జీవితకాలం ఏంటి? మనిషికి పరీక్షాకాలం. దేవుడు మనల్ని శోధించి బాధించడు, కానీ పరీక్షించి మనం ఎలా ఉన్నామన్నది ఆయన తెలుసుకుంటాడు. మనం ఆయన యందు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన వాక్యము, ఆయన మాటలు, ఆయన ఆత్మశక్తి మనకి సహాయం చేసే విధంగా ఆయన కృప చూపిస్తాడు. మనం ఆయనకి చోటు ఇవ్వకపోతే ఆయన మనకి కృప చూపించడు. దేవుడు ప్రతి మనిషి రక్షింపబడాలని కోరుకుంటున్నాడు, కానీ అందరికీ ఊరికనే కృప ఇవ్వడు. ఎవరైతే దేవుని వెతుకుతున్నారో, ఎవరైతే దేవుడు కావాలని పరితపిస్తున్నారో, ఎవరైతే వారి హృదయాల్లో దేవునికి చోటిస్తున్నారో వాళ్ళకి మాత్రమే కృప అనుగ్రహింపబడుతుంది. మనకిప్పుడు ఒకటి కావాలన్నప్పుడు మనం వెతుకుతాం కదా, దానికి సంబంధించిన వివరాలన్నీ మనం తెలుసుకుంటాము, వెతుకుతాము, కనుగొంటాము, పరిశీలిస్తాము. అప్పుడు అది మంచిదైనప్పుడు మనం తీసుకుంటాము. అలాగే దేవుడు ప్రతి ఒక్క మనిషి కూడా దేవుణ్ణి వెతకాలి. అట్టి కృప మనల్ని ప్రేమిస్తూ మన వెంట తిరుగుతుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నేనేమై ఉన్నాను, ఇప్పుడు ఈ స్థితిలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నా. మనమందరము దేవుడి సన్నిధిలో ఉన్న మనమందరము, ఈ భూమి మీద జీవిస్తున్న మనమందరము ఈ స్థితికి ఇప్పటిదాకా వచ్చాము. ఇప్పుడు మనం చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, సజీవులుగా ఉన్నాము అంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. పౌలు గారికి ఉన్న ఆ స్థితిని బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన దేవుని కొరకు బ్రతికిన బ్రతుకును బట్టి ఆయన ఏమని మాట్లాడుతున్నారు?
నా గొప్పతనము, నేను ఇన్ని చేశాను, నా శక్తి, నా సామర్థ్యము, నా తెలివితేటలు అని పౌలు గారు అనట్లేదు. కానీ ఆయన అంటున్నారు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఏమై ఉన్నానో అది దేవుని వలనే, దేవుని కృప వలనే అయ్యున్నాను. కృప, కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? క్రైస్తవులుగా కృప అంటే ఏంటో మనకి తెలియాలి. యోగ్యత లేని నాకు యోగ్యతను తెచ్చిపెట్టింది కృప. ఏదైతే మహిమ దేవుడు తన యొక్క మహిమ మానవులకిచ్చి భూమిని ఏలమని చెప్పినప్పుడు దైవకృప మన మీద అధికముగా ఉంది. అయితే మనం పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోయాము. దేవుడు అయినప్పటికీ, మనం పాపంలో పడిపోయినప్పటికీ అద్భుతమైన తన సంకల్పం ద్వారా, అనంతమైన తన జ్ఞానము ద్వారా, అపారమైన తన కృపా సంపత్తి చేత పాపంలో పడి ఉన్న మనల్ని తన కుమారుని యొక్క త్యాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ మీద చనిపోవడం, యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానం. యేసుక్రీస్తు వారు ఏం చెందారు? పునరుద్ధానం చెందారు. ఆయన యొక్క మరణ, సమాధి, పునరుత్థానంలో మనకి ఏం లభించింది? పాపక్షమాపణ, విమోచన లభించింది. దాని యందు కృప ఉంది. ఇప్పుడు ఏ మహిమనైతే మనం మొదట పోగొట్టుకున్నామో అదే మహిమను మరలా క్రీస్తు త్యాగం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, ఆ పునరుత్థానమందు విశ్వాసముంచుట ద్వారా మరలా మనకి ఆ మహిమ దొరికింది. మనం మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నాము. దాన్నే కృప అన్నాడు. అంటే యోగ్యత లేదు. నిజానికి తల్లిదండ్రులు ఒక బిడ్డకి కొంత డబ్బు ఇచ్చే, చిన్న బాబుకి ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ బాబు వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటానని కొడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో మోసగించి ఆ 100 రూపాయలు తీసేసుకున్నా, లేదా అమాయకుడుగా ఆ 100 రూపాయలు జారు విడుచుకున్నా ఏమవుతుంది? తనకొచ్చే బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. రెండుంటాయి. ఒకటి మోసపోయి పోగొట్టుకోవడము, ఒకటి అమాయకంగా పారవేసుకోవడం. కాబట్టి ఈ రెండు విషయాలు ఎటు చేజార్చుకున్నా ఏమవుతుంది? బహుమానం దొరకదు. కానీ తండ్రి ప్రేమించి మరలా డబ్బులు ఇచ్చి, ఈసారి చంకనెత్తుకుని మరలా కొడు దగ్గర తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఆ షాప్ దగ్గర తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అలాగే దేవుడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని కృప ద్వారా మరలా ఇచ్చాడు. మనల్ని మనం చేసిన తప్పుకి దేవుడు మనల్ని శిక్షించలేదు. కృప చూపించి, కనికరించి, మన మీద జాలిపడి, ఎంత అమాయకుడు, ఎంత మోసపోయాడు, ఎంత బలహీనుడు అని ఎరిగి ఆయన మనకి కృపని ఇచ్చాడు. కృప అనేది అపారమైనది, అద్భుతమైనది, అది చాలా గొప్పది. అందుకే భక్తుడు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. కీర్తనల గ్రంథం 62వ కీర్తన, 63వ కీర్తన. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. భక్తుడు దావీదు గారు యోధా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. అడవిలో ఉండి దేవుని గూర్చి ధ్యానించుచు, ప్రభువా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నేను చాలాసార్లు ఆలోచించాను, జీవము కంటే ఉత్తమమైనదా? జీవము కంటే గొప్పదా? ఏంటా కృప? జీవము, నిత్య జీవము యేసుక్రీస్తు. మనం పాపములో చనిపోకుండా, మన ఆత్మ నశించిపోకుండా జీవమును కట్టబెట్టింది క్రీస్తు. ఈ జీవము కంటే ఉత్తమమైనది కృప. ఎలా ఉత్తమమైనది? ఎంత ఉత్తమమైనది? ఈ కృప పాపంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలు విసిగి వేసారిపోయి, అణిగిపోయి, అణిచివేయబడి, లోకము చేత అణిచివేయబడి, విత్తనం ఏమైంది? అణిచివేయబడింది కదా, ఐహిక విచారములతోనూ, ధన మోసములతోనూ,
అణిచివేయబడింది. ఎన్నో ఎన్నో విచారాలతో హృదయం ఏమైంది? అణిచివేయబడింది. ఇలాంటి బాధాకరమైన సందర్భాన్ని అనుభవిస్తున్న భక్తుడు, అయ్యా పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నన్ను వెతికి పట్టుకుంది నీ కృప, నన్ను బ్రతికించింది. పాపినైన నాకు మరలా అన్నం దొరకని నాకు, ఆకలితో అలమటిస్తున్న నాకు గుప్పెడు మెతుకులు దొరికితే ఎలా ఉంటుందో అంత గొప్పది కృప. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతించును. నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నేను ఈ స్థితిలోనికి వచ్చాను అంటే దేవుని దైవకృప. ఇప్పుడు నేను పొందుకుంటున్నది ఏంటి? దైవకృప. ఈ కృపలో మనం కొనసాగాలి. ఈ కృపను అనుసరించి మనం జీవించాలి. ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో, కూర్చోబెట్టు, ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో ఆ మహిమ మరలా ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం ద్వారా మనకి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? కృపను అనుసరించి జీవించాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఏది? కృప విశ్వాస మూలమైనదాయను. మనం క్రియల ద్వారా కాక కేవలం దేవుని క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాము. మన పాపక్షమాపణ ఎలా జరిగింది? ఈ లోకము నుండి విడిపింపబడి రక్షింపబడుటకు ఏది మనకు సహాయం చేసింది? దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క మహాప్రేమ మనల్ని ఏం చేసింది? ఈ పాపము నుండి, ఈ ముళ్ళ కంచెల నుండి, ఈ బంధకముల నుండి, ఈ బలహీనతల నుండి, వాటి అణిచివేయబడిన స్థితిలో నుండి బయటికి తీసింది. దేవుని యొక్క ప్రేమను మనకి చూపింది. ఆ శిలువ దర్శనం ద్వారా, క్రీస్తు యొక్క త్యాగం ద్వారా మనం దేవుని ప్రేమను మనం తెలుసుకుని కృపను మనం పొందుకున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా. అంటే ఇది ఎలా వస్తుంది మనకి? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కృపను అనుసరించినదై ఉండును. మనము చేసిన క్రియలను బట్టి మనకి రాలేదు. మనుషులు ఏమనుకుంటారు మామూలుగా? లోకం దేని బట్టి అతిశయిస్తుంది? తాము చేసిన పనిని బట్టి, తామున్న స్థితిని బట్టి. అందంగా ఉన్న వాళ్ళైతే ఏమనుకుంటారు? నేను నీకంటే అందంగా ఉన్నాను అనుకుంటారు. డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారు? నీకంటే నాకు డబ్బు చాలా ఎక్కువ ఉంది. నువ్వెంత? నీ బ్రతుకెంత? నీకెంత పొలం ఉంది? నాకెంత పొలం ఉంది? నీకెంత బంగారం ఉంది? నాకెంత బంగారం ఉంది అని కొలుచుకుంటారు. అదే ఇంకా పై స్థాయికి అధికారంలోనికి వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత అధికారం ఉంది, చిన్న అధికారికి ఎంతది, పెద్ద అధికారం ఎంతది, అధికారాన్ని బట్టి పోల్చుకుంటారు. లోకం దేన్ని బట్టి పోలుస్తుంది? క్రియలను బట్టి, పనులను బట్టి, శరీర సంబంధంగా మనం కలిగి ఉన్న స్థితిని బట్టి పోలుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, క్రియలను బట్టి కాదు. ఇది ఎంత గొప్ప సంకల్పం! దేవుని యొక్క సంకల్పం. వాక్యాన్ని గ్రహించాలి, అల్లరి చేయకూడదు. మనం పొందుకున్న ఈ కృప ఎలాంటిది? క్రియలను బట్టి కలిగింది కాదు. అందుకే సంఘంలోనికి వచ్చినప్పుడు యాకోబు గారు అంటారు, మీరు బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు వేసుకుని మంచి ధనవంతుడు వచ్చినప్పుడు అతన్ని పైన కూర్చోబెడుతున్నారు, ఏమీ లేనివాడు వచ్చినప్పుడు కింద కూర్చోబెడుతున్నారు.
ఇట్టి వారిని బట్టే కదా దేవుడి నామం అవమానింపబడుతుంది. మీరు అలా ఉండకూడదు. మీరు మోమాటం లేని వారిగా, ధనమున్న వారైనా ధనము లేని వారైనా, తర్వాత కులము చిన్న కులమైనా పెద్ద కులమైనా, తర్వాత అధికారులైన పెద్ద పెద్ద చదువరులైన ఎలాంటి వారైనా సంఘంలోనికి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో సమానమే. అందరూ సమానమే. అందుకే ఏమన్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేశారు. ఇప్పుడు నేను కూడా పాపం చేశాను. చెబుతున్నందుకు నేనేమి ప్రత్యేకింపబడిన దాన్ని ఏం కాదు. నేను కూడా పాపం చేశాను. ఇప్పుడు ఎవరిని బట్టి రక్షింపబడ్డాను? క్రీస్తుని బట్టి రక్షింపబడ్డాను. ఎలాగూ? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాము. మనమేమి ధనము చెల్లించలేదు, పనులు చేయలేదు, ప్రత్యేకతలు లేవు, జ్ఞానము తెలివి శరీర సంబంధమైనవి ఏమీ లేవు. కేవలం మన హృదయంలో క్రీస్తును విశ్వసించడం ద్వారా. మన హృదయంలో ఎవరిని విశ్వసించామో? యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రభువు, నా రాజు అని నేను ఎప్పుడైతే విశ్వసించానో అప్పుడు నేను నీతిమంతుడుగా తీర్చబడుచున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవిస్తున్నాడు నీతిమంతుడు? నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను గనక ఇప్పుడు నేను నీతిమంతుడును. ఇప్పుడు నేను క్రీస్తునందు విశ్వాసం కోల్పోతే నేను నీతిమంతుడను కాను. ప్రతి ఒక్కరూ ఏముంచాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంది. దేనికుంది? చాలామందికి విశ్వాసం ఉంది. ఆత్మవిశ్వాసము ఉంది, దైవ విశ్వాసం కూడా ఉంది. దైవ విశ్వాసము ఆత్మవిశ్వాసము ఒకటి కాదు. చాలామంది మీకు చూస్తే మోటివేషనల్ స్పీకర్స్ కనిపిస్తారు. మీకు చాలామంది యూట్యూబ్స్లో చాలామంది కనిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఉండమ్మా, కుదురుగా కూర్చోవాలి, కుదురుగా కూర్చోవాలి, తప్పు, అలా అల్లరి చేయకూడదు. క్రీస్తునందు విశ్వాసము మనల్ని ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది, పాపము నుండి విడిపిస్తుంది. కానీ లోక సంబంధమైన ఆత్మవిశ్వాసము అంటారు చూడండి, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది ఈ లోకానికి మాత్రమే పనిచేస్తుంది. అది పరలోకానికి పనిచేయదు. దేవుడి దగ్గరికి అది నడిపించదు. దాన్ని ఏమన్నాడు? క్రీస్తునందలి విశ్వాసము. ఈ విశ్వాసము మనకి ఏం తెచ్చిపెడుతుంది? వాగ్దానం. ఏ వాగ్దానం ఇది? అబ్రహామునకు చేసిన వాగ్దానం. నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను. అది కనాను దేశం మాత్రమే కాదు, అది పరలోక సంబంధమైన దేశము. వాళ్ళు ఇహమందు పరమందు కూడా పోల్చుకున్నారు. ఇహమందు వాళ్ళకి కనాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాళ్ళకు చేసిన వాగ్దానం ఆత్మ సంబంధమైన పరమ కనాను, పరలోక దేశము. మనము బలహీనులము గనక దేవుడు మనకి ఉదాహరణలతోనూ జీవితంలో జరిగే క్రియలతోనూ దాన్ని చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? ప్రతి భార్య తన సొంత భర్తకి లోబడవలెను. ఎందుకు? సంఘము క్రీస్తునకు లోబడినట్లు లోబడవలెను. ప్రతి భర్త భార్యను ప్రేమించవలెను. ఎందుకు? భర్త భార్యను ఎందుకు ప్రేమించాలి? క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లుగా తెలియబడాలి గనుక, అది కళ్ళకి కనిపించాలి గనుక, ప్రజలకి కనుపరచబడాలి గనుక దేవుడు ఏమంటున్నారు? ప్రతి పురుషుడు తన భార్యని ప్రేమించాలి. అప్పుడు నా ప్రేమ, నేను క్రీస్తు సంఘమునకు చూపిన ప్రేమ కనిపించాలి అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానము, దేవుడు చేసిన ఈ వాగ్దానము కేవలం ఈ పరలోక సంబంధమైన ఈ దేశం మనం పొందుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపను అనుసరించినదై ఉండును. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. ఇప్పుడు మనకి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా, ఎందరైతే ప్రపంచంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ కూడా దృఢము కావాలనని
కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదాయను. కృపను అనుసరించినదై ఉన్నది, ఎక్కువ తక్కువలు లేవు, అందరూ సమానమే, కృపకు పాత్రులము. ఒకరు ₹1,00,00,000 అప్పు చేశారు, ఒకరు 50 లక్షలు అప్పు చేశారు, ఒకరు 1,00,000 అప్పు చేశారు, ఒక్కరు ₹50 అప్పు చేశారు. మొత్తం మీద అందరూ అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ తీర్చింది మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇది కృపను అనుసరించినది. ఎవరైతే ఎట్టి వారైనా, ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, వారి హృదయాలు, వారి పాపాలు వారి హృదయంలో ఒప్పుకుంటే చాలు. ప్రభువా నేను పాపిని, నీవు పవిత్రుడువు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే మన హృదయంలో ఒప్పుకుంటామో వెంటనే మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుని కృప ద్వారా, ఆయన కృపలో మనల్ని కప్పాడు, ఆయన ప్రేమలో మనల్ని కప్పాడు. ఆయన ప్రేమ మనల్ని ఆవరించడం ద్వారా మన మీద ఉన్న పాపాలన్నీ పోయాయి. అందుకే మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాము? రక్షణ పొందాలి. రక్షణ పొందడం ద్వారా మీ పాపాలన్నీ కడిగివేయబడతాయి, మీరు పరిశుద్ధులుగా జీవించబడతారు, దేవుడు కృప మీ మీద ఉంటుంది, ఆత్మ సహాయం మీకు దొరుకుతుంది. మనం కృపను అనుసరించి జీవించాలి. ఇది పొందుకున్నవారు, రక్షణ పొందుకున్నవారు ఇప్పుడు ఎలా జీవించాలి? కృపను అనుసరించి జీవించాలి. ఇక మీదట ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చెయ్యదు. ధర్మశాస్త్రానికి ఉన్న బలం పాపమునకున్న బలం ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రముని యేసుక్రీస్తు ప్రభువారు జయించి ఉన్నారు, నెరవేర్చి ఉన్నారు. సిలువ మీద ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఉన్నారు కనుక మనం ఇక మీదట దేన్ని అనుసరించి జీవించాలి? కృపను అనుసరించి జీవించాలి. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, వాళ్ళు దశంభాగం ఇస్తారు, పుదీనా సోంపులో దశంభాగం ఇస్తారు, అన్నీ ఇస్తారు. అయితే మన నీతి ఎవరికంటే అధికంగా ఉండాలి? శాస్త్రులు పరిసయ్యుల కంటే అధికంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు? తమ సొంత వాళ్ళకే వందనం చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే పెడతారు, వాళ్ళకి నచ్చిన వారికే చూస్తారు, చేస్తారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఏం చేయాలి? మీ శత్రువులను కూడా ప్రేమించాలి. మీ శత్రువు కూడా ఆకలిగొని ఉంటే అన్నం పెట్టాలి, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వాలి. మీకు నచ్చిన వారికే కాదు, మీకు నచ్చని వారికి కూడా, మీ శత్రువులుగా భావించే వారికి కూడా అవసరంలో ఉంటే, ఆపదలో ఉంటే మీరు ఏం చేయాలి? సహాయం చేయాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ఏంటిది? కృప. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? లోకంలో నుండి సంఘంలోనికి వచ్చాం. ఇప్పుడు ఈ సంఘంలో ప్రతిదీ నియమం ఏంటి? చట్టం ఏంటి? ఇక్కడ కృప. మనం కృపను అనుసరించి జీవించాలి. కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, నీతిమంతులుగా చేర్చబడ్డాము. ఇప్పుడు మనకి పరలోకము ఇవ్వబడుతుంది. కేవలం క్రీస్తునందు విశ్వసించడం ద్వారా వచ్చేసింది అది. అలా రావడాన్నే ఏమంటున్నాడు? కృప. కృప. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరికింది మనకి కృప. ఇప్పుడు మనం ఈ కృపను అనుసరించి జీవించాలి. కృపను అనుసరించి జీవించడం అంటే ఏంటి? కృపను అనుసరించి జీవించడం అంటే చెప్పుకున్నాం కదా. కృపను అనుసరించి జీవించడం అంటే ఏంటి? శత్రువులను కూడా ప్రేమించడం. క్రియకు క్రియ, ప్రతిక్రియ. ఇచ్చిన వారికి ఇస్తాము. ఇప్పుడు మనకి ఎవరికైనా ఇప్పుడు కొన్ని బియ్యం అప్పిచ్చామనుకోండి, ఒక తౌడు బియ్యం లేదా ఒక కుంచుడు బియ్యం అప్పిచ్చాము, 4 కేజీల బియ్యం అప్పిచ్చాము. వాళ్ళు ఏం చేయాలి? తర్వాత తిరిగి మళ్ళీ మనకు ఆ అప్పు తీర్చేయాలి. అది ధర్మశాస్త్రం, లోకనీతి. ఇచ్చింది తిరిగి ఇవ్వడం లోకనీతి. కానీ దైవ నియమం అలాంటిది కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనం పాపులమై ఉండగానే మన మీద కృప చూపించాడు, తన ప్రేమ చూపించాడు, మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనం కూడా ఎలా ఇస్తున్నాము ఎదుటివారికి? మనకిచ్చిన వాళ్ళకి ఇస్తే, మనకు నచ్చిన వాళ్ళకి చూపిస్తే అది కృప కాదు. అది మన శత్రువు అయినా సరే ఆకలి కొని ఉంటే అన్నం పెడుతున్నాం చూడండి, అది కృప అంటే. మరి మనం దేవునికి శత్రువులమై ఉండగా మనం ఏమైపోయామో? దేవునికి శత్రువులమైపోయాం, విరోధమైపోయాం, దేవుని మాట విడిచిపెట్టేశాం. దేవుని మాట విడిచిపెట్టేసినప్పుడు దేవుడు వారి హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించేశాడు. మీరు నా మాట వినట్లేదు కాబట్టి ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని దేవుడు వదిలేశాడు.
దాన్ని ఏమన్నాడు? హృదయ కాఠిన్యము అన్నాడు. వాళ్ళ కృపలో లేరు. మనం ఎందులో ఉండాలి? ఇప్పుడు కృపలో ఉండాలి. కృపలో ఉంటేనే మనకేం దొరుకుతుంది? నీతిమంతుడు అనే కృప మనకి దొరుకుతుంది. మనకి యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే నీతి లేదు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మనకి నీతి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మనకి అన్నీ ఉంటాయి. ఇహమందు పరమందు కూడా మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించి, అబ్రహామునకు ఎలా అయితే అనుగ్రహించాడో అలాగే మనకి కూడా అనుగ్రహిస్తాడు. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కేవలం సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఈ సిలువను నిదానించి చూచుట ద్వారా నా పాప రోగము నుండి నాకు స్వస్థత అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ కృపను పొందుకున్న వానిగా, కృపను పొందుకున్న దానిగా నేను దేన్ని అనుసరించి జీవించాలి? ఇప్పుడు కృపను అనుసరించి జీవించాలి. కృప చేసిన మేలును బట్టి చెయ్యదు, చూసిన వాళ్ళనే చూడదు. ఇప్పుడు అవతల వాళ్ళకి ₹1,00,000 ఉంటాయి, వాళ్ళు ఎప్పుడో ₹100 ఇచ్చారని తిరిగి మళ్ళీ వాళ్ళకి మనం ₹100 ఇస్తాం. నిజానికి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? ₹1,00,00,000 ఉన్నాయి. కానీ మనకంటే కింద ₹10 లేనివాడు కూడా ఉన్నాడు. మనం ఎవరికి ఇవ్వాలి? కింద ఈ ₹10 కూడా లేని వాడికి, తినడానికి కూడా లేని వానికి, తాగడానికి కూడా లేని వానికి ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళకైతే మనం ఇప్పుడు అప్పు చేసి తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇచ్చేయాలి. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం అప్పు చేసి తెచ్చుకున్నప్పుడు అప్పుని తీర్చేసుకోవాలి. అయితే మనము ఇక మీదట శత్రువులకి కూడా సహాయం చేయాలి. తర్వాత వారి ఆకలి కొని ఉంటే అన్నం పెట్టాలి, దప్పిక కొని ఉంటే దాహం ఇవ్వాలి. అందరినీ సమానంగా దైవ దృష్టితో చూడగలగాలి. దైవం ఎలా చూస్తున్నాడు? కులమతాలతో కానీ, హెచ్చుతగ్గులతో కానీ, ఆస్తులతో కానీ, అందంతో కానీ చూడట్లేదు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఎందరైతే మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించారో వారందరినీ తన కుమారులుగా చేసుకుంటున్నాడు. తర్వాత తన వాక్యం అనే శక్తి కూడా వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. ముందు పాపం మనల్ని ఏలింది, ఇప్పుడు ప్రకృతిని మనం ఏలమనిచ్చాడు, కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం. మరలా కృప వలన మరలా పొందుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాక్యము ద్వారా మనం మళ్ళీ దేవుని కుమారులుగా ఈ లోకాన్ని ఏలగలము. ఏ మహిమైతే పోయిందో అది మళ్ళీ క్రీస్తు ద్వారా మనకి వస్తుంది. ఇది కొన్ని నియమ నిబంధనలతో కూడి ఉంది. ఇది కొత్త నిబంధన. ఇది యేసుక్రీస్తు శరీరము వలనైనా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇది ప్రేమ, కృప, క్షమాగుణం అనే వాటితో నిండి ఉంది. క్షమాపణ లేకుండా సిలువ లేదు, ప్రేమ లేకుండా సిలువ లేదు. నన్ను క్షమించి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయించుకున్నారు. నేను కూడా నా ఎడల తప్పు చేసిన వారిని క్షమించి నేను సిలువ వేసుకోవాలి. సిలువ వేసుకున్నాడు కదా ఆయన అని నేను ప్రతిరోజు పాపం చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడని చెప్పి నేను ఎవరి కోసం బ్రతకాలి? యేసుక్రీస్తు కోసం బ్రతకాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. పౌలు గారు తన విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ఎదుర్కొన్న శ్రమను గూర్చి మాట్లాడుతూ ఈ కొరింథీయుల్ని ఆదరిస్తున్నాడు ఆయన. సౌండ్ బాగా ఎక్కువ ఉందమ్మా. కొరింథీయుల్ని అక్కడికి తలుపు తీయండి. పౌలు గారు ఏం చేస్తున్నారు? కొరింథీయుల్ని ఆదరిస్తున్నారు. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే కొరింథీయులు విశ్వాస జీవితంలో ఎదుర్కొన్న శ్రమలలో, బలహీనతలలో ఉన్నప్పుడు
పౌలు గారు వారిని ఆదరిస్తూ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మేము ఆదరించినట్లు, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా మేము ఆదరించగలమంటే ఏం ఏం కలిగి ఉండాలి? అంతకంటే గొప్ప శ్రమను వాళ్ళు అనుభవించి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని ఆదరించగలరు. అందుకే ఏమంటున్నారు? ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించినట్లు దేవుడు మా శ్రమలన్నింటి నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ఆదరించాడు. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ఆదరిస్తున్నాము అని చెప్పి, మాకు ఆసియాలో వచ్చిన శ్రమను బట్టి మేము బ్రతుకుతామన్న ఆశ మాకు లేదు. మేము కృంగిపోయాము, ఇంకా చనిపోతాం అనుకున్నాము. మాకు ఎటువంటి హోప్, ఎటువంటి నమ్మకము లేదు మాకు. మేము పూర్ణంగా కృంగిపోయాము. ఆయన ఎలాంటి వాడు? మృతులలో నుండి లేపగలడు. మృతులను సైతం లేపు దేవుని యందే తప్ప మా యందు ఎంత మాత్రము మాకు నమ్మిక లేదు. నమ్మిక కలిగి ఉండకుండానట్లు, నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదు మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మేమింకా చనిపోతామని మా మట్టుకు మేమేమనుకున్నాము? మేము బతికేస్తాం అనుకోలేదు. నేను సాధించేస్తాను అనుకోలేదు. నా వల్ల ఏం కాదు, ఇంకా నేను శ్రమ ఏమైంది? మీదకొచ్చి పడిపోయింది. ఇప్పుడు నా వల్ల ఏమీ కాదు. ఇప్పుడు ఎవరి వల్ల అవుతుంది? మృతులను సైతం తిరిగి లేపగల దేవుని యందు అవుతుంది. పాపుల్ని సైతం పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు తన అపారమైన కృపా సంపత్తి చేత, అద్భుతమైన ప్రణాళిక చేత, ఆయన దయా సంకల్పం చేత, దుష్టుడు ఏమనుకున్నాడంటే, మనుషుల చేత పాపం చేయించి ఇంక నేను ఓడించేశాను, ఈ మనుషులందరూ ఇంక నాతో పాటు నరకానికి వచ్చేయాలి, నేను జయించేశాను అనుకున్నాడు వాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాడి ఆలోచనని తిప్పికొట్టి అద్భుతంగా ఆయన సంకల్పం చొప్పున యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, కేవలం ఆయన్ని సిలువ వేయించి, ఆయన పస్కా పశువుగా వధింపబడెను. ఆయన గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్లగా, ఆయన మనుషుల పాప క్షమాపణ నిమిత్తం పాప పరిహారార్థ బలిగా సిలువ మీద చనిపోయాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఇట్టి గొప్ప కార్యక్రమం చేయడం ద్వారా దేవుడు అద్భుతంగా మనుషులందరినీ ఏం చేశాడు? కృపకి పాత్రులుగా చేసి, ఇదిగో ఈ సిలువ వేయబడిన క్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడిపోతారు. ఇప్పుడు దుష్టుడి యొక్క ప్రణాళిక అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయిందని. అందుకే సిలువలో ఆయన అపవాదిని ఏం చేశాడు? సాతాన్ని చితకదొక్కేశాడు. వాడి బలమంతా ఇక్కడ ఏం లేదు, వాడికి బలమంతా పోయింది. సిలువ ద్వారా యేసుక్రీస్తు సిలువ ద్వారా అపవాదిని జయించాడు, మరణాన్ని మృంగివేశాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమో ఎక్కడ? పాపము చేయించి నాకు మరణం తీసుకొచ్చావు. ఇప్పుడు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడుతున్నాను. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా దైవ కృప నా మీదకి దిగి వస్తుంది. ఇట్టి అద్భుతమైన కార్యము దేవుడు తన జ్ఞానము చేత, అనంత జ్ఞానియగు దేవుడు. అందుకే అంటాడు భక్తుడు, నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు వర్ణింపనసఖ్యములు. దేవా, ఎంత గొప్ప కృప చేసావు, ఎంత గొప్ప ప్రణాళిక వేసావు, ఎంత అద్భుత కార్యం చేసి నన్ను రక్షించావు. ఇది ఆలోచిస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది. కేవలం విశ్వసించడం ద్వారానా? కేవలం నమ్ముకునట ద్వారానా? నేను ఏ క్రియలు చేయలేదే, ఎవరూ నన్ను ప్రేమించలేదే. లోకంలో చేస్తేనే తిరిగి నాకు ఇస్తారు కదా, నేను వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు నాకు ఇస్తారు కదా. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి చేయలేదు ఎప్పుడు. అందుకే ఇప్పుడు నాకు ఎవరు చెయ్యట్లేదు తిరిగి. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. ఆయన క్రియలను బట్టి చేసినవాడు కాదు. కేవలం నమ్ముట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా ఏం చేస్తున్నాడు? కృపనిస్తున్నాడు. కృప ద్వారా ఇప్పుడు నేను ఏమవుతున్నాను? రక్షింపబడిపోతున్నాను, దేవుని కుమారుడిగా చేయబడుతున్నాను, దేవుని యొక్క ఆత్మ సహాయం నాకు అందుతుంది. అందుకే అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈ అరణ్యంలో ఘోషిస్తూ దావీదు అంటున్నాడు, ప్రభువా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఇది నన్ను బ్రతికిస్తుంది, ఇది నన్ను కాపాడుతుంది. గడిగడికి ప్రాణభయంలో ఉన్న నాకు ఏమిస్తుంది? ఆదరణ ఇస్తుంది ఈ కృప. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు ఎల్లప్పుడూ నిన్ను
స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. అబ్బా, ఇంత గొప్ప కార్యం జరిగించిన నీకు ఏమివ్వగలను? ఇక మీదట నా జీవితాన్ని నీకే సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. మనుషులైతే చేసిన దానికే చేస్తారు, కానీ దేవుడైతే కేవలం నమ్ముట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా మనకి రక్షణను, విమోచనను ఇస్తున్నాడు. నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇంత గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వగలము? ఈ సృష్టిలో ఏముంది ఇవ్వడానికి? మన దగ్గర ఏముంది? ఏం కోరుకుంటున్నాడు ఆయన? మన జీవితాన్నే కోరుకుంటున్నాడు. ఇంత పాపినైనా నన్ను కరుణించాడే, ఏమీ లేని నన్ను, అందరూ వదిలేసిన నన్ను ప్రేమించి నన్ను కరుణించి చేరదీసుకుని మరలా నాకు బ్రతుకునిచ్చాడే. ఇప్పుడు నేను నిలబెట్టిన తర్వాత నేను దేవుణ్ణి విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతే నేను అసలు మనిషినేనా లేదా దేవుని బిడ్డనేనా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్టేనా? నేను పడిపోయినప్పుడు, నేను లేవలేనప్పుడు, నేను ఇంక చచ్చిపోయినప్పుడు, పాపాల చేత చచ్చిపోయినప్పుడు, అపరాధాల చేత చచ్చిపోయినప్పుడు, నేను కృంగిపోయినప్పుడు, నేను ఒంటరిదాన్ని అయిపోయినప్పుడు, లోకం మనల్ని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు మనల్ని విడిచిపెట్టలేదు, వెలివేయలేదు. ఆయన మనల్ని చేరదీసుకుని హక్కును చేర్చుకుని రక్షించి మరలా మనకి కొత్త జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వేం చేస్తావు అని కూడా అంటలేదు. నీ జీవితాన్ని నీకు ఇచ్చేసాడు అంతే. ఇప్పుడు నువ్వేం చేస్తావు? భయంకరమైన మన జీవితాలని బాగు చేసి నిలబెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? జీవితం ఇచ్చిన వాడికే జీవితాన్ని ఇస్తావా? నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావా? ఇది మన ముందున్న ప్రశ్న. నేడున్న క్రైస్తవ్యానికి వేస్తున్న ప్రశ్న ఇది. దేవుడు క్రైస్తవుల్ని జ్ఞానవంతులుగా నిలబెట్టింది దేవుడు, రక్షణ ఇచ్చింది దేవుడు, విలువనిచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు. ఈరోజు సుఖ సౌఖ్యాలతో బ్రతుకుతున్నారంటే జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఇప్పుడు క్రీస్తు ఇచ్చిన సమస్తాన్ని తినేసి, అనుభవించేసి, పోషింపబడి, బలాభివృద్ధి చెంది, ఇప్పుడు ఈ బలాన్నంతా ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాను? ఈ జ్ఞానం అంతా ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాను? ఈ తెలివంతా ఎవరికి ఇస్తున్నాను? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నాను? పెంచి పోషించిన వాడి మాటే విడిచిపెట్టి హక్కును చేర్చుకున్న వాడినే త్రోసివేసి కాపాడుతున్న వాడినే కాలదన్ని సొంత ఇష్టాలకు వెళ్ళిపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము? అనుసరించి జీవించవలసిన వారం. బ్రతుకుతామన్న ఆశ మాకైతే లేదు, కానీ మృతులను సైతం లేపగలిగే దేవుని యందే నమ్మకించాం. దేవుడు అట్టి శ్రమల్లో నుండి కూడా మమ్మను విడిపించెను, తప్పించెను, రక్షించెను, కాపాడెను. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. హెచ్చరించే దేవుడే కాపాడుతాడు, గద్దించే దేవుడే ఆలోచన చెప్తాడు, భయపెట్టే దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు. అన్ని విషయాల్లో ఆయన మనకి సరిపోయినవాడు, మనకి తగినవాడు. ఆయన కృప సర్వ విధములైన ఆయన కృప, సర్వ విధములుగా ఆయన కృప మనకి సహాయం చేస్తుంది. సమయోచితమైన జ్ఞానమును మనకి ఇస్తుంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి, ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కేవలం మనం ఏ రుసుము చెల్లించకుండానే, ఏ ధనమును కానీ, ఏ పని కానీ, ఏ దాసత్వం కానీ ఏమి చేయకుండానే కేవలం నమ్ముట ద్వారా, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా, కృపచేతనే క్రీస్తేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఉచితముగా మనం లోకానికి అమ్మివేయబడ్డాం బానిసలుగా. ఇప్పుడు ఆయన రక్తము చేత వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఉచితముగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచామంతే.
మన దగ్గర ఏమీ లేదు. మనం దేవుడికి ఇచ్చేంత ఏమీ మన దగ్గర లేదు. మనం కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన్ని నమ్మడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. క్రియలు లేకుండా మన దగ్గర ఏ క్రియలు లేవు. అతిశయించడానికి వీలు లేదు. అతిశయించడానికి వీలు లేదు. ఎవడునూ అతిశయింప వీలు లేకుండానట్లు ఆయన మనకి కృప ద్వారా అనుగ్రహించాడు. ఇది 1 కోటి రూపాయలు అంటే ఏమవును? 1 కోటి రూపాయలు ఉన్నవాడే కొనుక్కుంటాడు. 10 లక్షలు అంటే ఏమవును? 10 లక్షలు ఇచ్చినోడే రక్షింపబడతాడు. మరి పేదవాడి సంగతి ఏంటి? బలహీనుడి సంగతి ఏంటి? అందుకే దేవుడు పక్షపాతి కాడు, అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు. అతిశయించుటకు వీలు లేదు. హెచ్చు తగ్గులకి సంఘంలో చోటు లేదు. శరీర సంబంధమైన వాటికి అస్సలు చోటు లేదు. మనం శరీరం విషయమై చనిపోయాము, ఆత్మ విషయమై బ్రతుకుచున్నాము. ఆత్మానుసారులుగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర కార్యములను నెరవేర్చరు. క్రియలు లేక నీతిమంతుడిగా తీర్చబడినవాడు ధన్యుడు. 4వ అధ్యాయం 5వ వచనం. అదే రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పని చేయక, పని చేస్తేనే కదా జీతం వస్తుంది. పని చేసిన వాడే కదా గొప్పవాడిగా ఎంచబడతాడు. కానీ దేవుడు మనకు సెలవిస్తున్నాడు, పని చేయక. ఏ పని చేయక? ఇప్పుడు కష్టపడి సంపాదించినప్పుడు డబ్బులు వస్తాయి, కూర్చుని తింటాడు. మరి ఆడు కష్టపడలేదు, సంపాదించలేదు, ఎలా వస్తాయి? బలహీనుడు లేదా రోగిష్టివాడు. పని చేయలేదు, ఇప్పుడు ఏం రాలేదు, ఏం తినలేదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోయాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, దారి తప్పిపోయాడు. ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు కూలివాడిగా ఉందామనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? హక్కుని చేర్చుకోలేదు, తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్నాడు. దయ జాలిపడ్డాడు. ఆ సంగతి జరుగుతుందని ముందే దేవుడికి తెలుసు. ఆయన తన హృదయ ఇష్టానికి, తన హృదయ కాఠిన్యానికి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. కేవలం మనం క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. మన దగ్గర ఏమీ లేదు, అతిశయించుటకు వీలు లేదు. మనం కేవలం మన హృదయంలో క్రీస్తుని విశ్వసించాము, నమ్ముకున్నాము, అంతే. మనం చేసింది ఏమీ లేదు. మనం నిష్ప్రయోజకులమైన దాసులము. మనం చేసింది ఏమీ లేదు. మనకి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని తెచ్చిచ్చింది కృప. దేవుని యొక్క మహాకృప వలన మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించుచున్నాం, సమాధానంగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇది ఎవరి వలన? కేవలం దేవుని యొక్క ప్రేమ వలనను, క్రీస్తు యొక్క కృప వలనను, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వలనను మనం ఇట్టి విధముగా జీవించగలుగుచున్నాము. దేవునితో మనం అంటుకట్టబడి అన్యోన్య సహవాసం కలిగి సంఘంలో ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా నా శిష్యులని పిలువబడుతారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే నా శిష్యులు కారు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, మీరు విందుకు వస్తున్నారు, లేదా ప్రార్థనకు వస్తున్నారు, లేదా సంఘానికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? మిమ్మును మీరు కనపరుచుకుంటున్నారా? క్రీస్తుని మీరు కనపరుస్తున్నారా? క్రీస్తుని కనపరిస్తే మీరు నా శిష్యులని పిలువబడతారు. మీరు క్రీస్తుని కనపరిస్తే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నేను క్రీస్తుని గురించి పాడుచున్నాను, నీవు క్రీస్తుని గురించి పాడుచున్నావు. నీవు క్రీస్తుని స్తుతించుచున్నావు, నేనును క్రీస్తుని స్తుతించుచున్నాను. మీరట్టి విధముగా భక్తులో మేము అట్టి విధముగానే భక్తులమని తలంచుకోవలెను. మీరెట్టి సేవ చేయుచున్నారో మేము అట్టి సేవ చేయుచున్నామని తలంచుకోవలెను. మీరు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మేము అలానే దేవుణ్ణి ప్రేమించుచున్నామని ప్రతి ఒక్కడు గ్రహించాలి అన్నారు పౌలు గారు. మీరెట్టి సేవ చేయుచున్నారో నేను అట్టి సేవ చేయుచున్నానని గ్రహించుకొనవలెను అన్నాడు. కాబట్టి మనం అందరము క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నాము. కాబట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. దేవుని పనికి పురుకొల్పుకోవాలి.
ప్రేమించుకోకపోతే ఎలా పురుకొల్పుకుంటాము? నీ తప్పులు నేను, నా తప్పులు నువ్వు ఎత్తుకుంటే, నేను లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తే, గర్విస్తే నేను క్రీస్తుని కనపరచలేను. ఇద్దరు కలిసి ఉంటే, ఇద్దరు నా నామమును కూడి ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటాను. కానీ ఇద్దరు నా నామమును కూడి ప్రార్థించాలంటే ఆస్తులు అడ్డొస్తాయి, అందం అడ్డొస్తుంది, చదువు అడ్డొస్తుంది, కులం అడ్డొస్తుంది. ఇవన్నీ గోడలుగా మనకి అడ్డొస్తాయి. అందుకే ఈ గోడలన్నీ ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఎరుకో గోడలను ఏం చేశాడు దేవుడు? కూల్చేశాడు. కాబట్టి ఈ అడ్డుగోడలన్నిటినీ ఏం చేయాలి? విశ్వాసంతో కూల్చివేయాలి, జయించాలి వీటన్నిటినీ. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఊరుతుంది. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజలధారలు ప్రవహించును. జీవజలధారలు ప్రవహించాలంటే అడ్డుగోడ ఏది? ఇప్పుడు పారే నీటికి పారడు మట్టేస్తే ఏమవుతుంది? కాలువ ఆగిపోతుంది. పొలాల్లో నీళ్లు పెడతారు మొక్కలకి, పారే నీళ్లు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి వెళ్ళాలంటే రైతు ఒక పారెడు మట్టి తీసి అడ్డుగా వేస్తాడు, అప్పుడు నీళ్లు ఇంకో చెట్టుకి వెళ్తాయి. అలాగనే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజలధారలు ఊరతాయి, ప్రవహిస్తాయి. ఈ ప్రవహించే నీటికి కులమనే అడ్డుగోడ వచ్చేసింది అనుకోండి, లోకమును బట్టి అతిశయించడం మధ్యలోనికి వచ్చేసింది అనుకోండి, అందమనే అడ్డుగోడ, కులమనే అడ్డుగోడ, ఆస్తనే అడ్డుగోడ, బంగారం అనే అడ్డుగోడ, తెలివనే అడ్డుగోడ, జ్ఞానం అనే అడ్డుగోడ, ఇవన్నీ గోడలు కట్టేస్తే నీళ్ళు ఏమవుతాయి? ప్రవహించవు. ప్రవహించకపోతే ఏమవుతాయి? నీళ్ళు ఇంట్లో నీళ్లు బిందెల్లో ఉండిపోతే, బకెట్లో ఉండిపోతే, డబ్బాల్లో ఉండిపోతే ఏమవుతాయి? పురుగులు పడతాయి. మీరు ఎప్పుడైనా చూసారు లేదా? నీళ్లు కూడా కుళ్ళిపోతాయి, పురుగులు పడతాయి దాంట్లో. ఇలా ఉంటాయి అవి. నీరు ఎప్పుడు ఏమవ్వాలి? ప్రవహించాలి. ప్రవహించకుండా అది ఒకే చోట ఆగిపోతే అది కుళ్ళిపోతుంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా నా శిష్యులని పిలువబడుదురు. ఎందుకంటే మీరు కృపచేత రక్షింపబడ్డారు గనుక, మీరు క్రీస్తు పేరును బట్టి బ్రతుకుతున్నారు గనుక, క్రీస్తు పేరును బట్టి పిలువబడుతున్నారు గనుక మీరు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడు క్రీస్తు పరిమళ వాసన మీ నుండి వెదజల్లుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే క్రీస్తు పరిమళ వాసన మీ నుండి వెదజల్లదు. నేను ఒకటి చేశానంటే నేను నీకంటే గొప్పగా చేస్తానంటారు. లోకమును బట్టి అతిశయిస్తే అంటారు కదా సామెత, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడని. ఇప్పుడు నీ చిన్నదాన్ని నువ్వు తంతే నిన్ను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? అది కృప కాదు, అది లోకం. అది లోకంలో ఏం చేస్తారు? చిన్నవాడి మీద పెద్దవాడు ఉంటాడు, పెద్దవాడి మీద ఇంకో పెద్దవాడు ఉంటాడు, ఇంకో పెద్దవాడి మీద ఇంకో పెద్దవాడు ఉంటాడు. అది అంతం ఉండదు ఇంకది. కానీ క్రీస్తులో అలా కాదు, సంఘంలో అలా కాదు. సంఘంలోనికి ప్రతి ఒక్కరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వచ్చారు, క్రీస్తు ప్రేమను కలిగి జీవిస్తున్నారు, కృపలో బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు కృపను అనుసరించి జీవించమని మనకి సెలవిచ్చాడు. మనం ఎలా నడుచుకోవాలి? కృపను అనుసరించి నడుచుకోవాలి. మన పట్ల మేలు చేసిన వారికి కాదు, మన పట్ల మేలు చేయని వారికి కూడా అవసరం ఉంటే మనం ఏం చేయాలి? మేలు చేయాలి, ఆదుకోవాలి. మన సామర్థ్యమును బట్టి, సామర్థ్యమునకు మించి వెళ్ళమని దేవుడు చెప్పట్లేదు. నువ్వేం చేయగలిగితే అది. నువ్వు అన్నం పెట్టగలవా? పెట్టు. సాయం చేయగలవా? చెయ్యి. నువ్వు ఎంత చేయగలిగితే అంత. సామర్థ్యమునకు మించి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. కాబట్టి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కృపను అనుసరించి జీవించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు మనల్ని ప్రేమించిన విధముగా మనమును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉందుము. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు అన్నాడు. సూచన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని సూచించాడు? సిలువను సూచించాడు. సిలువకు మించిన ప్రేమ మరి ఎక్కడా లేదు. ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమించరు. నీతిమంతుడి కొరకు సహితం ఒకరు ప్రాణం పెట్టొచ్చు, కానీ పాపి కొరకు, బలహీనుడి కోసం ఎవరు ప్రాణం పెట్టరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పెట్టారు. అవసరమైన దానికోసం అంటే ప్రాణాలు తెగించని చేస్తాం, అవసరం లేని దానికోసం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంది, కొంచెం ఏమైనా వచ్చేది ఉందంటే ప్రాణాన్ని తెగించైనా ప్రయాసపడదాం. కానీ దానివల్ల ఏం రాదు మనకి, అయినా ప్రయాసపడదామని ఎవరన్నా ప్రయాసపడతారా? పడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ప్రాణాన్ని సైతం పెట్టారు. అట్టి రక్షకుణ్ణి మనం లోకంలో
ప్రకటించాలి. ఇట్టి జీవితం నాకు ఇచ్చిన తర్వాత నేను మరలా లోకానికి ఇస్తే నేను క్రీస్తు యొక్క బిడ్డని కానే కాను, ఆయన శిష్యుడను కానే కాను. మనకు జీవితం ఇచ్చింది క్రీస్తు కాబట్టి మన జీవితాలను ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకి ఇవ్వాలి. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా నా శిష్యులని పిలువబడుదురు. క్రీస్తు పరిమళ వాసన మన యందు వెదజల్లబడాలంటే మనం ఒకరినొకరిని మిక్కటముగా ప్రేమించుకోవాలి. శరీర సంబంధమైన వాటిని బట్టి కానే కాదు, ఆత్మ సంబంధమైన క్రీస్తు వారి యొక్క కృపను బట్టి మాత్రమే మనం ప్రేమించుకోవాలి. మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన మన కోసం రక్తం కాచాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మన కోసం సర్వస్వం దారపోసాడు కాబట్టి మన జీవితాలని సంపూర్ణంగా ఆయనకే సమర్పించుకోవాలి. పాపులమైన మనకి కృపనిచ్చిన క్రీస్తునే మనం ఎల్లప్పుడూ కొనియాడాలి, క్రీస్తు కొరకే బ్రతకాలి. మనం క్రీస్తు గొడవే ఎత్తాలి. ఎవరి గురించి మాట్లాడాలి? ప్రతిసారి క్రీస్తు గురించే మాట్లాడాలి. ఒక తల్లి తన చంటి బిడ్డ చేసే చేష్టల్ని, తన బిడ్డను ప్రేమిస్తుంది కనుక ఎల్లప్పుడూ ఏమెత్తుతుంది? నా కొడుకు ఇలా అన్నాడు, ఇలా ప్రవర్తిస్తాడు, అలా ప్రవర్తిస్తాడు, ఇలా చేశాడని ఒక తల్లి తన బిడ్డ ప్రేమని పదే పదే చెప్పుకుంటుంది. ఎందుకని? తన బిడ్డ మీద ఉన్న ప్రేమ ముచ్చట. పక్కోళ్ళతో, ఇంటి పక్కోళ్ళతో కూడా ఏం మాట్లాడద్దే? మా పిల్లోడు ఇలా అండి, అది తిండండి, ఇది తిండండి, ఇలాగే తింటాడండి అని చెప్తుంది. ఏంటది? ప్రేమ. మనం కూడా ఏ గొడవ ఎత్తాలి? క్రీస్తు గొడవ. క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన గొడవ మనం ఎత్తాలి. ఆయన్నే మనం ప్రేమించాలి, ఆయన గురించే మనం మాట్లాడాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పాలి. కాబట్టి ఇట్టి కృపను పొందుకున్న వారంగా, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనం ఆ ప్రేమని, ఆ పరిమళ వాసనని అనేకులకి వెదజల్లే వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన. పరలోకమందున్న రాజా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, మీ వాక్యమును ధ్యానించటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యానుసారంగా జీవించగలిగే శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. మేము కేవలం చెప్పుకుని వారమై ఉండి నాయన ఆ ప్రకారంగా జీవించకపోతే నాయన మీ నామానికి అవమానము గనుక మేము అట్టివారిగా కాక మీ కృపను పొందుకుని, ఈ కృపను ఆశ్రయించి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు సహాయం చేయండి, కనికరించండి. అలాగే నా తండ్రి, మీ పిల్లలముగా సంఘంలోనికి చేర్చబడిన మేమందరము, మీ పేరును బట్టి పిలువబడుతున్న మేమందరము ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకున్నట్టుకు మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. క్రీస్తు పరిమళ వాసనను నాయన సమాజంలో వెదజల్లుటకు మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా ఎడల జరిగించుము తండ్రి, కనికరించండి, సహాయించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వారి హృదయాలను వాక్యంతో తృప్తిపరచండి. ప్రభా, వారిని నాయన మీ కృపలో ఎల్లప్పుడూ కొనసాగింపజేయండి తండ్రి. మీ కృపను అనుసరించి నడవగలిగే శక్తిని, ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కూడిక మీ నామానికి మహిమకరంగా జరిగిందని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.